अदनान वाटर टैंक लेकर आए हैं 6 लेयर वाटर टैंक्स जिस पर दे रहे हैं 25 साल की गारंटी। अदनान वाटर टैंक, सेफ एंड हेल्दी वाटर स्टोरेज सोल्यूशन। हल्के राजेंद्र नगर में बीआरएस पार्टी की जानिब से एक मीटिंग मुनक़िद की गई थी। इस मीटिंग में जो है राजेंद्र नगर के एमएलए प्रकाश गौड़ और उसके अलावा बीआरएस पार्टी के सीनियर लीडर्स भी मौजूद थे। तो आइए वहाँ की मीटिंग के चंद नज़ारे हम आपको दिखाते हैं। ఎంపీపీ జయమ్మ గారికి, శ్రీనాథ్ గారికి, జెడ్పీటీసీ తమిళరాజు గారికి, నీలా మోహన్ గారికి, సీనియర్ నాయకులు ఏం పని చేసాం, ఇప్పటిదాకా ఏం జరిగిందని సర్పంచ్లకు అందరూ కూడా లిస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చూసుకొని మీకు అందరూ కూడా మీడియా పత్రిక చెప్పడం జరిగింది. మేము కూడా ఒక ఆఫీసర్ చేసిన పని చెప్తున్నాం. మనం చేయబోయే పని చెప్తలేము. మన నాయకుడు కూడా చేసిన పని చెప్తాడు, చేయబోయే పని చెప్పాడు. ఆనాడు మేనిఫెస్టోలో పెట్టాలి ఇవన్నీ మన పథకాలు ఇచ్చేవన్నీ. కానీ ఇలా మన ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క పథకాలు చూస్తుంటే మీ అందరూ తెలుసు, మనందరూ ఇప్పుడు చెప్పడం జరిగింది. చేసి చూపించే ఘనత మన ముఖ్యమంత్రి గారు. మనం చాలా రుబాబుతో ప్రజలలో మాట్లాడే హక్కు మనకు అందరూ కూడా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ఇచ్చారు. ఈ ఊర్లో పోతే ఇప్పుడు చూస్తున్నాం మనం, కొన్ని టీవీలలో అక్కడక్కడ రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఎమ్మెల్యేలు పోతే రోజు గల్లలు పట్టుకుంటాం, తింటుంటాం ఉంటుంది టీవీలలో చూస్తే. కానీ మన కాన్స్టిట్యూన్సీలో ఏ చిన్న నాయకుడు అయినా సర్పంచ్ కలర్ ఎందుకు చెప్పగలుగుతారు. నా పార్టీలో, నా గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ పని చేస్తూ పెట్టాను సర్పంచ్ చెప్పుకున్నంత దమ్ము సర్పంచుకున్నది. సర్పంచ్ అందరూ కూడా ఒకటే కోరుతారు. ఎప్పుడు వచ్చినా అన్న మనం తెలంగాణ తెచ్చుకున్నాం, పోరాడు తెలంగాణలో డెవలప్మెంట్ చేసుకున్నాం, ఆలోచనపోతున్నాం అని ఏ విషయంలో మేము చేయమని చెప్తారు. కానీ ఒక్కొక్క సర్పంచ్ రోజు ఆనాడు ఫస్ట్ ఎలక్షన్ అయినప్పుడు మేమందరం దిగినాం. ఏదో తిన్నప్పుడు కాలు పెట్టి కాలు చేయనప్పుడు అలాంటి మోరీలు డ్రైనేజ్ నుంచి కూడా ఉంటే పాపం ఊళ్ళ కింద సాపలు పట్టుకుంటే పక్కన మోరీ లేదు. ఇవాళ చూస్తున్నాం అన్ని సీసీ రోడ్ వేపించి, డ్రైనేజ్ చేపించి, హాయిగా సాయంత్రం పూట బయట చెట్టు కాని పడుతుంటే ఎంత హాయిగా వస్తున్నారు. ఇలా అధికారం పెట్టిన తర్వాత ప్రతి ఊళ్ళో ఒక ఇంటికి 3-4 చెట్లు, ఆ చెట్ల కింద కూర్చుంటే మా అక్కలు చెల్లెలు ఇద్దరు ఆలోచించే అవసరం మనకు. నాయకుడు ఏం చేస్తుందో ప్రజల్లో తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ సాధించి తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఇప్పటిదాకా చంద్రారెడ్డి గారు, ప్రకాష్ గారు అందరూ చెప్పినారు. మన ముఖ్యమంత్రి గారు ఏమేమి ఇస్తున్నారు, ఇళ్ళ విషయంలో కానీ,
దళిత బంధు విషయంలో కానీ మరి చాలా మరి పెద్ద ఎత్తున మరి పేదలకు ఇవ్వడం కూడా జరుగుతున్నది. ఎలక్షన్ల ముందు చెప్పినాయి, ఎలక్షన్ల తర్వాత చెప్పని కూడా ఏవైతే ఉన్నాయో మరి రైతు బంధు కానీ ఇవన్నీ కూడా పెద్ద మనసుతోటి ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఇవ్వడం కూడా జరుగుతున్నది. మరి ఏదైతే ఈ నెల వచ్చే నెల వరకు కూడా మరి పార్టీ ప్రోగ్రామ్ ఇచ్చింది. ఈ నెల 25 నాడు కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గ మీటింగ్ పెట్టి మరి ఏదైతే 27 రోజులు కూడా మనమంతా కూడా మరి స్టేడియం పోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 27 నాడు మరి టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన రోజు కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మనం ఈ 9 ఏళ్లలో ఏం చేసినాం, పార్టీ ఏ విధంగా పోయింది, మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో ఇలా మీటింగ్ పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇప్పటిదాకా చాలా సంతోషం. చాలా మంది ఎంపీటీసీలు సర్పంచులు మాట్లాడినారు. పార్టీ ఏ విధంగా ఉన్నది, పార్టీ ఏమి ఇస్తున్నారు చాలా సంతోషంగా చెప్పినారు. మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా నేను మంత్రి ఉన్నప్పుడు మరి ఏదైతే 2-3 సార్లు ఎమ్మెల్యే अदनान वाटर टैंक देता है बेहतर क्वालिटी और वेट की गारंटी, टैंक्स की मजबूती की गारंटी और आपके परिवार की सेहत की गारंटी, क्योंकि ये टैंक्स बनते हैं 100% वर्जिन फूड ग्रेड मटेरियल से। तभी तो अदनान वाटर टैंक लेकर आए हैं 6 लेयर वाटर टैंक्स, जिस पर दे रहे हैं 25 साल की गारंटी और भी सुरक्षित पानी की गारंटी। तो अपने नजदीकी रिटेलर से मिलें और घर ले आएं। अदनान वाटर टैंक, सेफ एंड हेल्दी वाटर स्टोरेज सोल्यूशन, बंदलागुड़ा, हैदराबाद।